అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పెదగట్వాడలో ఏర్పాటు చేస్తున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా కాలుష్యం పెరుగుతోందని ఇటీవల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను కూడా అడ్డుకున్నారు. తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యువ నాయకుడు పల్లా కార్తిక్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటూ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పరిస్థితులను గమనించిన ప్రభుత్వం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పునరాలోచనలో పడింది. ఇందులో భాగంగా ఇటీవల ప్రజలను కాదని ఏమీ చేయమంటూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. రీసెంట్ గా మనం చూస్తాం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మీద ప్రజాగలం ప్రజా చైతన్యం ఉన్న చూసాం. మనం కొంతమంది ప్రజాప్రతినిధులు దీన్ని ఆగిందంటున్నారు. అది నిజంగా ఆగితే నా తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కానీ జన అభిప్రాయం అయితే మటుకు దీన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఎక్కడ తీసుకున్నా గాజువాక ఏ సెగ్మెంట్ తీసుకున్నా ఏ వార్డు తీసుకున్నా ప్రతి ఒక్కళ్ళ మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి. జనాలకైతే సిమెంట్ ఫ్యాక్టరీ అయితే వద్దు అంటున్నారు. రీసెంట్ గా చాలా మంది రీసెర్చ్ వాళ్ళు చెప్పారు. కొన్ని మంది అంబుజా మన అదాని సిమెంట్ అదాని కంపెనీ వాళ్ళే ఇది జీరో ఎమిషన్ అన్నారు. కానీ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది జీరో ఎమిషన్ ఉండదు. ఎందుకంటే గతంలో ఏ ప్రాజెక్ట్ డిపిఆర్ తీసుకున్నా జీరో పొల్యూషన్ అంటారు. కోరమండల్ తీసుకున్నా జీరో పొల్యూషన్ అంటారు. పోర్ట్ తీసుకున్నా జీరో పొల్యూషన్ అంటారు. స్టీల్ ప్లాంట్ డిపిఆర్ తీసుకున్నా జీరో పొల్యూషన్ అంటారు. సో దయచేసి మన ప్రజలకి ఏది శ్రేయస్కరమో అలాంటి ప్రాజెక్టులు వస్తే బాగుంటది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ వ్యాలీ అన్నారు, గ్రీన్ హైడ్రోజన్ అన్నారు, సెమీ కండక్టర్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అని పర్లేదు. కానీ ఇలాగా ఫ్లై యాష్, కోల్ గానీ ఏదైతే కార్బన్ కంటెంట్స్ ఉన్న ఎమిషన్స్ ఉంటే చాలా డేంజర్ అండి. అందుకనే మన ప్రైమ్ 9 కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా ఈ పోరాటంలోని మా వెన్నంటే ఉండి మా అందరు సపోర్ట్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాజెక్ట్ గాని పెడితే ఖచ్చితంగా మా అభిప్రాయం అనేది ప్రజా అభిప్రాయ సేకరణ అనేది జరగనివ్వం. అందరికీ నమస్కారం అండి. రీసెంట్ గా మనం చూస్తాం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మీద ప్రజాగలం ప్రజా చైతన్యం ఉన్న చూసాం. మనం కొంతమంది ప్రజాప్రతినిధులు దీన్ని ఆగిందంటున్నారు. అది నిజంగా ఆగితే నా తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కానీ